హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను ఒక టార్చర్ మూవీ టాక్సిక్ మూవీ చూసి వచ్చిన నేను. చూసిన వాళ్ళు అయితే టార్చర్ అన్నారు, నాకు అనుకున్న ఆ పదం వచ్చేసింది. కాకపోతే 3 గంటలు ఉంది సినిమా, 3 గంటల 15 నిమిషాలు. ఒక గంట సేపు టార్చర్ ఉంటుంది, మినిమం గంట సేపు టార్చర్ ఉంటుంది. సో సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, నేను ముందే చెప్తున్నా. నేను ఈసారి నోట్ చేసుకున్నాను. సో దీంట్లో నేను 5 నెగటివ్స్, అందరు మాట్లాడే నెగటివ్స్ కొంచెం డీటెయిల్గా చెప్తున్నా, ఈజీగా. సినిమా లెంత్ ఒకటి చాలా ప్రాబ్లం, ఇంత పెద్ద లెంత్ పెట్టడం ఇట్స్ వెరీ రాంగ్. అండ్ కేజీఎఫ్ కూడా అంతే లెంత్ ఉంది, అది వర్కౌట్ అవుతుంది అన్న సీన్లో అనుకుంటే మటుకు కాదు. యష్ అన్న 3 hours మనం చూడొచ్చు, బట్ ఆ 3 hours కూడా అందరూ ఫైటింగ్ అంటే సినిమా టాక్సిక్ అనడానికి కొంచెం మ్యాచ్ చేద్దాం అన్నట్టు చూసారు కానీ, బట్ కింద ఒక ట్యాగ్ లైన్ ఒకటి ఉంది సినిమాకి, ఆ ఫెయిరీ టైల్ ఫర్ ద గ్రోన్ అప్స్ అని చెప్పి. ఆ ముఖం మర్చిపోయినట్టున్నారు డైరెక్టర్ గీతు మోహన్ దాస్ గారు. సో ఆ లైన్ కోసం అయితే నేను పోయినా, అంటే వై ఇట్స్ ఫెయిరీ టైల్ ఫర్ ద గ్రోన్ అప్స్ అంటే టాక్సిక్ ట్యాగ్ లైన్ కి సినిమాలో ఉన్న ఈ ట్రైలర్ కానీ ఏదైతే చూసిన తబాహి సాంగ్, సో ఇదంతా కొంచెం నాకు ఐ లైక్ ఇట్ అయితే ఐ సీ ఇట్ ఇన్ వెరీ న్యూ వే. సో అందుకని నేను పోయిన సినిమాకి, బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. సో లెంత్ కి తగ్గట్టుగా స్టోరీ టెల్లింగ్ అనేది కొంచెం ఫిట్ చేయడం మర్చిపోయినారు, లిటరల్లీ మర్చిపోయినారు. ఆ ఫైట్ లో ఒకరైతే నేను విన్నాను, ఒక ఆడియన్స్ రావడము, కొట్లాడము, సిగరెట్ తాగడము, మళ్ళీ కొట్లాడము, మళ్ళీ రావడం, మళ్ళీ సిగరెట్ తాగడం, అంటే దేర్ వాజ్ నో స్టోరీ మర్చిపోయినారు మధ్యలో. ఇదే టాక్సిక్ అంటే మటుకు ఐ డోంట్ బిలీవ్. బట్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ట్విస్ట్ ఆర్ ఎల్స్ క్లైమాక్స్ ట్విస్ట్ మటుకు దే హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. సో ఇట్లాంటి ఇదైతే మనం ఇంటర్వెల్ అయితే మనం చాలా జన్మలో చూసి ఉంటాం అట్లాంటి ఇంటర్వెల్, బట్ క్లైమాక్స్ అయితే నేను చాలా కాలం తర్వాత అట్లాంటి క్లైమాక్స్ చూస్తున్నాను. సో కమింగ్ అగైన్ టు ద నెగటివ్స్, ఎమోషన్ మిస్ అయింది. బట్ ఒక మాట మాట్లాడితే సిస్టర్ ఎమోషన్ నయనతార గారు, ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎమోషన్ యాక్చువల్ చెప్పాలంటే. దాన్ని మటు కరెక్ట్ హ్యాండిల్ చేస్తుంటే అట్లీస్ట్ సినిమాకు పాజిటివ్ పాయింట్ అయ్యేది. ఒక 2-3 హైస్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యలో, లైక్ బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ హైస్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయినారు. అది మాత్రం కరెక్ట్ గా పడి ఉంటే అట్లీస్ట్ దట్ వాస్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ పాయింట్ ఉంటుండే సినిమా గురించి హై చెప్పుకోవడానికి. ఒక విధంగా ఒక మాట్లాడితే కనుక క్యాస్ట్ ఆర్ వెరీ గుడ్, లైక్ నయనతార గానీ, హీరో గానీ, హీరోయిన్ కైరా అద్వానీ గానీ, కియారా అద్వానీ అండ్ తారా సుతారియా, హ్యూమా ఖురేషి. సో ఈ క్యాస్ట్ మటుకు చాలా మంచిగా మెయింటైన్ చేసి, యాక్చువల్లీ ఇంకొకటి ఉన్నాడు అనమాట, మన ఓజీ సినిమాలో చచ్చిపోతాడు చూడు ఆ మనిషి. ఆయన ఉన్నాడు ఆ సినిమాలు ఎందుకు ఉంటాడు అంటే హీరోని కాపాడడానికి లేదా హీరోయిన్ కదా తిరగడానికి. మనకి డైలాగులు పెట్టడం మర్చిపోయినారు సినిమాలో. అంటే ఒక మంచి యాక్టర్ అంటే నోన్ ఫేస్, నోన్ క్యారెక్టర్, సినిమాలో ఏదో ఒకటి వీక్తాడు అని అనుకుంటాం కానీ ఒకటే ఒక సీన్ ఉంటుంది మనకి, ఆ ఒక్క సీన్ అయినా సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ క్లైమాక్స్ లో సీన్ ఉంటుంది అంతే. మిగతా ప్రతి దగ్గర వెనకాల తిరుగుతాడు, పక్కన తిరుగుతాడు, ముంగట ఉంటాడు, ముసలోడు దాకా ఉంటారు ఇద్దరు. సో కొంచెం ఆయన మనిషిని కొంచెం వాడని ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు. ఇంకోటి తెలుగు డబ్బింగ్ వచ్చేసి కొంచెం బీభత్సం అనిపించింది. ఆ డెప్త్ డైలాగ్స్ ఓకే అవి వెళ్తాయి, కానీ దిస్ ఇస్ వాజ్ అ పోర్టుగేజ్ ఎరా సినిమా. గోవాలో జరుగుతుంది, ఎక్కడెక్కడో జరుగుతుంది ఇండియా మొత్తంలో. సో ఆ డైలాగ్స్ కొంచెం పేలలేదు అని అనిపించింది, బట్ కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. అందులో ఒకటైతే నాకు మంచిగా ఎక్కింది, మగవాడి మగతనానికి మరియు మగవాడి నిజాయితీకి ఒకటేసారి పరీక్ష పెడితే ఎట్లా అని. అంటే డెప్త్ ఉన్న డైలాగ్స్ చాలా ఉన్నాయి, అంటే కొంతమందికి హిట్ అవ్వచ్చు, కొంతమంది హిట్ ఆగపోవచ్చు. అండ్ ఒక మంచి స్టోరీని వేస్ట్ చేసినారు, దట్స్ ఓపెన్ పాయింట్. టాక్సిక్ ఓకే, దాంట్లో ఉన్న ఏదైతే స్టోరీ ఉందో ఫెయిరీ టైల్ ఫర్ ద గ్రోన్ అప్స్, ఆ స్టోరీని వీళ్ళు వేస్ట్ చేసినారు. అంటే సినిమాని ఈ విధంగా తీయాలా, హాలీవుడ్ స్టాండర్డ్స్ కి మీట్ చేయాలి అన్న పాయింట్ ని కొంచెం లాగి ఉన్న మంచి స్టోరీని కాస్త తీసేసినారు. సో ఇప్పుడు మంచి స్టోరీ ఏం నడుస్తుంది అడిగినాడు, ఇరుముడి వాజ్ అ గుడ్ స్టోరీ, దట్స్ అ కంటెంట్ ఫిల్మ్. దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫెయిరీ టైల్ లవ్ స్టోరీ ఫిల్మ్. ఇప్పుడు అందరు దానికి రెండింటి కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. దట్స్ వెరీ రాంగ్. ఒకరి మాట మాట్లాడితే కనుక రాజా సాబ్ గురించి మాట్లాడవచ్చు, దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ కంటెంట్ ఫుల్ స్టోరీ, బట్ దాన్ని లెంత్ చేసేసి అది సీన్ లో చేసి ఖరాబ్ చేస్తున్నారు. సో సిమిలర్ టు దట్ స్టోరీ ఐ కెన్ సే, ప్రభాస్ కో రాజా సాబ్, రామ్ చరణ్ కో పెద్ద అన్నట్టు యష్ కి ఒక టాక్సిక్. సినిమా మటుకు ఓకే, ఫైట్స్ అవన్నీ ఓకే, లైక్ మంచిగా అనిపించింది, బట్ అంత లెంత్ ఉండడం, ఓన్లీ ఫైట్స్ ఉండడం నాకు నచ్చలేదు. అండ్ ఒక్క బీజం కూడా వేయలేదు. నేను చెప్తున్నా కదా, తబాహి బయటకు వచ్చిన తర్వాత నాకు తబాహి ఒక్కటే వేలుతుంది బ్రెయిన్ లా. ఇప్పుడు వచ్చి ఒక సలార్ చూసినప్పుడు కాటరమ్మ బీజము, కేజీఎఫ్ చూసినప్పుడు కేజీఎం బీజము, అంటే మ్యూజిక్ డైరెక్టర్ గుర్తుండిపోతాడు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు గుర్తులేదు అసలు.